ఆ వైరస్ పేరేంటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్. ఎస్, లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్. ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు నేరాన్ని కాకుండా నేరం చేసిన వాళ్ళ మతాన్ని చూసి మాత్రమే స్పందిస్తారు. హిందువులు మాత్రమే బాధితులు అవ్వాలి, బాధితుల స్థానంలో హిందువులు ఉండాలి అని కోరుకునే ఒక విపరీతమైన మనస్తత్వం వీళ్ళలో ఉంటుంది. సో ఈ బాధితులు ముఖ్యంగా సెక్యులరిజం అన్న, రాజ్యాంగం అన్న, హక్కులు అన్న, సమన్యాయము, మత సామరస్యము ఇలాంటి పదాలు కూడా వినలేరు. ఈ ఖమ్మం గర్ల్ ఇన్సిడెంట్ తీసుకోండి. విషయం బయటకు వచ్చిన వెంటనే అందరూ కూడా స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తున్నారు. మేము మాత్రమే స్పందిస్తున్నాము, ఇంకెవ్వరూ స్పందించట్లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా తొక్కి పట్టడానికో నిందితుడిని కాపాడడానికో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పదే పదే చెప్పడము అనే లక్షణము ఈ వైరస్ సోకిన వాళ్ళలో మనకు కనిపిస్తుంది. హిందువులు ఎంత అన్యాయానికి గురైనా, ఎంత దోపిడీకి గురైనా, ఎంత హింసను ఎదుర్కొంటున్నా, ఎంత పెద్ద సంఖ్యలో హిందువులు బాధితులుగా మారుతున్నా వీళ్లకు చీమ గుట్టినట్టు కూడా అనిపించదు. కానీ నేరస్తులు నాన్ హిందూస్ అయినప్పుడు, ముస్లిమో క్రిస్టియనో నేరస్తుడిగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం నేరం చేసిన వాడు బండి భగీరథ్ లాంటి వాడైతే వీళ్ళు మొత్తం గప్చుప్. అలాంటప్పుడు బాధితురాలు హిందూ అయినా సరే వీళ్ళప్పుడు ఆమెకు వ్యతిరేకంగానే స్టాండ్ తీసుకుంటారు. అది ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో మనకు కనిపించే ఇంకో లక్షణం. ఒక రకంగా నేరస్తుల్ని పైకి ద్వేషిస్తూ లోపల విపరీతంగా ప్రేమిస్తూ అలాంటి నేరస్తులు బాగా పెరగాలి అని చెప్పి కోరుకునే మనస్తత్వం అన్నమాట వీళ్ళది. అందుకే హిందూ మహిళలు, హిందూ ఆడపిల్లలు, చివరికి హిందూ దేవుళ్ళు కూడా బాధితులు అవ్వాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటారు. సాయిబాబా గుళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతారు, అక్కడ వివాదాలు చేస్తారు. అండ్ జాతరలలోకి వెళ్ళి మస్కా జర్నలిజం చేయడం లాంటివి చూస్తున్నాం కదా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, తెలుగు స్టేట్స్ లో ఈ లవ్ నాన్ హిందూ అక్యూజ్డ్ సిండ్రోమ్ అనే మతోన్మాద వైరస్ విపరీతంగా పాకిపోయింది. ఆ వైరస్ సోకిన వాళ్ళు మెజారిటీ మతస్థులైన హిందువులకు అత్యంత ప్రమాదకరంగా మారిపోతున్నారు. మీకు గనక ఈ బాధితుల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అస్సలు కోప్పడకండి, విసుక్కోకండి, అసహించుకోకండి. వాళ్ళను సానుభూతితో చూసి ఆ వైరస్ మీకు అంటకుండా, మీ బాడీలోకి, మీ మైండ్లోకి ముఖ్యంగా ఆ వైరస్ వెళ్లకుండా మాత్రం మీరు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నాకు ఈ వైరస్ సోకిన వాళ్ళు నాకు ఎలా తెలుసు, నేను ఎలా వీళ్ళని గుర్తుపట్టగలుగుతున్నాను అని చెప్పి. ఇలాంటి వాళ్ళని బాగా స్టడీ చేయడం కోసం, బాగా గుర్తుపట్టడం కోసం నేను గతంలో ఐపాక్ అనే సంస్థలో కొన్నాళ్ళు పనిచేశాను. ఈ వైరస్ ల్యాబొరేటరీస్ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నాను. కాబట్టి వీళ్ళని చూసి జాలిపడ్డం తప్ప పెద్దగా స్పందించకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకే స్పందించట్లేదు. అందుకే నేను వాళ్ళని చూసి జాలిపడుతున్నాను. మీరు కూడా జాలిపడండి అని మాత్రమే చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మరీ పిచ్చి పట్టినట్లు ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం తెలుసు కదా కుక్క కాటుకేంటో. సో వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్పి నేను భావిస్తున్నా, కోరుకుంటున్నా.